పోలీస్ స్టేషన్లో బాలు కార్తిక్లకు స్కూటీ దొంగ గురించి క్లూ దొరుకుతుంది. స్కూటీ విషయం శైలు దగ్గర దాచే ప్రయత్నంలో శైలు బాస్ ఇమిటేట్ చేసిన వీడియోతో బాలు శైలుని బ్లాక్మెయిల్ చేస్తాడు. బాస్ భార్య మర్యాద మంగమ్మ బాలుని అతి మర్యాదలతో హింసిస్తుంది. మల్లిక శైలు కలిసి స్కూటీ వెతకాలని డిసైడ్ అవుతారు. తర్వాత జరిగేది చూడండి. ఇంకెంకే కావాలి చాలే సీసా కళ్ళు. ఏయ్ సూర్యగాడు అంటే నువ్వేనా? నేనే, అది నేనే. నా స్కూటీ ఎక్కడుందో చెప్పరా. తగదిమి తందానా ఏ డోరు ఏ వీధి నీదయ్యా. ఎన్జిఓస్ కాలనీ విల్లాలో నుంచి స్కూటీ ఎత్తుకెళ్ళావు కదరా. ఓ బండ మీద వచ్చి కీ కూడా ఇచ్చాడు. ఇదిగోండి తాళం. ఎక్కడో ఎత్తుకొచ్చిన జ్ఞాపకం, అది ఎక్కడో ఎత్తుకొచ్చిన జ్ఞాపకం. అక్కడే ఎత్తుకొచ్చావురా. కాస్తుంటే వీడి జాటి మనకు కూడా అంటుకునేలా ఉంది. ఒరే బాబు నీకు దండం పెడతానురా, ఆ స్కూటీ ఎక్కడుందో చెప్పరా. నాకేంటి నాకేంటి అంట. ఇదిగో నాకు నాకు భయ్యా. మందు కొడితే మాట్లాడగలట కానీ మందు కొనివ్వడు. మాట్లాడితే మందు తాగలే కానీ మాట్లాడమంట. ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం? నా స్కూటీ కోసం రా. బాబు వచ్చిన దగ్గర నుంచి నేను వింటూనే ఉన్నాను. ఈ స్కూటీ స్కూటీ అంటున్నారే, దాంట్లో ఏమైనా బంగారం పెట్టారా? లేదు, ఓ సీల్ రాకస్తో పెట్టుకున్నాను. దానికి గనక ఆ స్కూటీ తిరిగి ఇవ్వకపోతే ఇదిగో నువ్వు మందులోకి పచ్చడి నంచుకున్నట్లు నన్ను నంచుకుంటుంది. గుర్తొచ్చింది గుర్తొచ్చింది. ఆ స్కూటీ చెప్పు 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 చెప్పు. ఎస్ ఉన్నాడా? ఇప్పుడప్పుడే పోడు కూడా. నువ్వు ముందు విషయం చెప్పరా బాబు. ఎస్ఐ ఎస్ఐ రే సూరి 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 రై రై సూరి సూరి రై లేరా రై సూరి. బా అయ్యో వీడేంట్రా స్పీడ్ డ్రైవ్ లో సడన్ బ్రేక్ వేసినట్లు ఇలా పడిపోయాడు. ఇది ఈ రోజు కాదులే గాని మళ్ళీ చూసుకుందాం పదరా. అంతే అంటావా? అంతే పద. తాగు బుస్ వచ్చినాడు. ఇడు కళ్ళు బాటిల్ కన్నం పడా. వేస్ట్ ఫెలో. ఈ పిల్లి పాలెంత అవుతుంది అనుకుంటే ఇది ఎక్కడో ఏకంగా పాల కేంద్రమే పెట్టినట్టుందే. చెప్తా. మే ఐ కమ్ ఇన్ సార్? ఓహో వాట్ ఐ రెస్పెక్ట్. కమ్ ఇన్ కమ్ ఇన్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్లే మిగిలిన బతుక్కి దీనికి స్కూటీ ఇచ్చేస్తే గానీ గుడ్ నైట్లు ఉండవు. ఏం ఆలోచిస్తున్నారు సార్? నా సంగతి ఎందుకులే గానీ ముందు నీ ఆలోచన ఏంటో చెప్పు. భలేవారే సార్. నా ఆలోచన ఏముంటుంది సార్, స్కూటీ గురించి తప్ప. స్కూటీ అంటే గుర్తొచ్చింది, వెళ్ళి మంచి కాఫీ పట్టుకురా. నేనా? కాఫీనా? ఇవాల్టి వైరల్ వీడియోస్ ఏంటో చూడలేదు. వద్దు సార్, అది కాదు సార్. అంటే సింహాచలం ఉండగా నేను కాఫీ తీసుకొస్తే అంత బాగోదేమోనని. ఓహో, మరి సింహాచలం ఉండగా అందరూ నీ ఇమిటేటింగ్ వీడియో చూస్తే బాగుంటుంది కదా. పొగరు ఏంటి? షుగర్ సార్. 1 స్పూనా 2 స్పూన్సా లేకపోతే 10 స్పూన్ల? 1 స్పూన్ చాలులే. ఓకే తెస్తా.
మేడం మ్? మీ డెస్క్ దగ్గరకు నేను తీసుకొస్తాను కదా మేడం. ఇది నాకు కాదులే. ఏంటి మేడం ఇది? నాది తల అనుకున్నారా తబల అనుకున్నారా? అలా వాయించేసారేంటి మేడం? మొగుడికి తీసుకెళ్ళినట్టు అది కాఫీ తీసుకెళ్తుందేంటి? అదే అర్థం కాక నేను చూస్తున్నానండి. ఇదంతా చూస్తుంటే నాకేదో తేడాగా ఉంది. నాకు అదే అనిపిస్తుందండి. ఏమనిపిస్తుంది? శైలజ గారు నా జాబ్ కొట్టేయాలని ప్రయత్నిస్తుందేమో అండి. ఛీ! వెళ్ళి లోపల ఏం జరుగుతుందో చూడు. అక్కడ డోర్ వేసుంటే ఎలా వెళ్తానండి? నిన్ను వెనకాల కిటికీ నుంచి చూడు. కుదరకపోతే విను. వెళ్ళు. వెళ్ళు. వెళ్తున్నానండి. ఏయ్ టేక్ బ్యాక్ బ్యాక్ ఇంకొంచెం వెళ్ళు. అదే నువ్వు కార్కి ఇలా పట్టుకుని వయ్యారంగా ఇలా ఇలా నడుస్తూ వస్తావు చూడు, అలా రా. కాఫీ ఉండగా ఎలా సో? ఓ నాకు ఈజీయలే. సార్ సార్ నేను తీసుకొస్తాను సార్. రా. ఓకేనా సార్? బెటర్. ఆ కాఫీ ఇటీ. అయ్యో చూసుకోలేదు. ఆఫీసులో కంటే ఈ కిటికీ దగ్గర ఎక్కువ డ్యూటీ చేస్తున్నాను. నా కర్మ, ఏం చేస్తాం? ఎవడు చేసిన కర్మ? ఎవడు చేసిన కర్మ వాడనుభవించక ఎవరికైనను తప్పదన్నా. నా సింహాద్రప్పన్నా. ఇది కాఫీయా? నీ మొహంలా చప్పగా ఉంది. ఛీ! ఏంట్రా ఈ అవతారం? మీరేమో తబలా వాయించారు, బాలుగారు ఏకంగా తలస్నానం చేయించారు. చేస్తే చేయించాళ్లే గాని ముందు విషయం చెప్పు. చెప్పడానికి ఏముందండి? శైలు గారు కాఫీ ఇచ్చారు. ఇద్దరు 1/2 షేర్ చేసుకొని తాగుతున్నారండి. ఇంతలో శైలు గారి కప్పులు ఈగపడితే ఆరోగ్యానికి హానికరం అని చెప్పి బాలుగారు ఐగం తీసి పడేశారండి. ఆ అదృష్టం ఇదిగో ఈ దరిద్రుడు భరించిందండి. ఇది ఆఫీస్ అనుకుంటున్నారా, హనీమూన్ అనుకుంటున్నారా? చెప్తా వీళ్ళ సంగతి. సార్ రండి సార్. బాలు, ఆ విష్ణు హోమ్ అప్లయన్సెస్ యాడ్ కరెక్షన్స్ ను చూసావా? ఎస్ సార్. సార్ మీకు అంతకంటే ఇంపార్టెంట్ వీడియో ఒకటి చూపించాలి సార్. యా షూర్. 1 మినిట్ సార్. ఇదిగోండి సార్. ఈ రోజుతో నా పని అయిపోయింది దేవుడో. అయ్యో నా పని అయిపోయినట్టే. శైలు, శైలు, ఆ యాడ్లో డబ్బింగ్ వాయిస్ బాలేదమ్మా, చేంజ్ చేసి వేరే వాడితో చెప్పించు. బాలు, నీ టీం అంతా మీటింగ్ హాల్కి రండి. ఓకే ఓకే సార్. నిన్ను అంత తేలిగ్గా వదిలేస్తా అనుకున్నావా? నీతో 2020 మ్యాచ్ ఆడుకుంటా పద. నువ్వు నీ కుళ్ళు ఫేస్. ఎలా? హాయ్ గైస్, టేక్ యువర్ సీట్స్. థ్యాంక్ యూ సార్. నిషా, ఇఫ్ యూ డోంట్ మైండ్
మీరెళ్ళి మీ సీట్లో కూర్చోండి. సార్ బాలు టీంతో మీ వర్క్ ముంబై ప్రాజెక్ట్తోనే ఫినిష్ అయిపోయింది. సో మీరెళ్ళి మీ రెగ్యులర్ వర్క్ చేసుకోండి. రాధా రాధా నీకు పిట్ట కథ చెప్పునా? ఇంట్రెస్టింగ్, చెప్పు. ఒక ఊర్లో ఒక గాడిదకి గుర్రం అవ్వాలని కోరికట. కుదరదు కదా పాపం. అందుకే గుర్రంలా చారలు గీసుకుందట. తర్వాత అలా గీసుకొని వెళ్లి గుర్రం గుంపులో కలిసిపోయిందట. ఒకరోజు సడన్ గా వర్షం పడి గాడిద అసలు రంగు బయటపడింది. దాంతో గుర్రాలని కలిసి గాడిదను తరిమేశాయి. దీంట్లో అసలు నీతేంటి? ఏముందండి, గాడిద చేసే పని గాడిద చేయాలి, గుర్రం చేసే పని గుర్రం చేయాలి, అంతే. కరెక్ట్గా చెప్పేసి మజలం. నిన్న మేము వెళ్ళిన సెమినార్ మెయిన్ థీమ్ ఏంటంటే త్వరలో మన గవర్నమెంట్ టూరిజంకి సంబంధించిన యాడ్ ప్రాజెక్ట్ రిలీజ్ చేయబోతోంది. గుడ్ టు హియర్ దట్ సార్. సో మీ ముగ్గురు దానికి సంబంధించిన డీల్కి ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పడానికే ఈ మీటింగ్. ష్యూర్ సార్. ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ని కూడా మనమే డీల్ చేస్తామనే నమ్మకం నాకుంది సార్. ఐ ట్రస్ట్ యూ కంప్లీట్లీ బాలు. ఓకే, గో అహెడ్. థ్యాంక్ యూ సార్. సార్ నాకు హాఫ్ డే లీవ్ కావాలి సార్. ఏమైంది శైలు? ఆర్ యూ ఓకే? హెల్త్ బాగానే ఉందా? యా, ఐమ్ కంప్లీట్లీ ఫైన్ సార్. చిన్న పర్సనల్ వర్క్ ఉంది. ఓకే, గ్రాంటెడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శైలు చెప్పవే. నేను మా బాస్ని అడిగి హాఫ్ డే లీవ్ తీసుకున్నాను. ఇంకే త్వరగా వచ్చేసేయ్. మొన్నెలాగో మిస్ అయింది. ఈరోజు ఈవినింగ్ షో, సెకండ్ షో మొత్తం అన్నీ చూసొచ్చేద్దాం. నీ బొందా, స్కూటీ సంగతి మర్చిపోయావా? ఓ, బాలు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి లీవ్ తీసుకున్నావా? ఓకే ఓకే, క్షేమంగా వెళ్ళి స్కూటీతో రా. నాకు కొంచెం కంగారుగా ఉంది. నువ్వు కూడా తోడు రావచ్చు కదే. నువ్వేం దొంగతనానికి వెళ్ళట్లేదు కదే. కామ్గా వెళ్ళి అందర్నీ పలకరించి స్కూటీ ఉందేమో చెక్ చేయి, అంతే. అందుకే నేను రమ్మంటున్నాను. నీకు వాళ్ళ ఇల్లు చూపించే సాకుతో స్కూటీ వెతుకుదామని నా ప్లాన్. ఏమంటావ్? ఓహో, ఓకే డన్, వచ్చేస్తానే. ఓకే, నేను వెయిట్ చేస్తుంటాను. త్వరగా వచ్చేసే. ఈ బాలు రాక్షసుడు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళక ముందే మన చెకింగ్ కంప్లీట్ అయిపోవాలి. ఓకే ఓకే ఓకే, బాయ్. చవట సవట కాదండి, చెమట. రే కనిపిస్తుంది లేరా? రే మిట్ట మధ్యాహ్నం పూట మండు టెంట్లో ఆసనం లేసేవాడిని నిన్నే చూస్తున్నారా నాయన? ఏంటో మీ అమ్మను నేనేం చేసినా మెచ్చుకుంటారు. యాదవా కొట్టండి దెబ్బ శవాసనం వేస్తావు. మనిషినో వాడు ఎవడైనా ఉదయాన్నే ఎక్సర్సైజులు చేస్తాడు గాని ఇలా వేళగాని వేళలో చేయడురా. అక్కడ మీరు పప్పులో కాలేశారు. రే నిన్ను పనిలో పెట్టుకున్నప్పుడు తప్పు చేశాను రా. సరే చెప్పు. ఇప్పుడు నేను వేసింది మామూలు ఆసనాలు కాదండి. అవునరా, పరిమాణ ఆసనాలు. అబ్బా చెప్పనండి అయ్య గారు, వీటిని సూర్య నమస్కారాలు అంటారు. నిన్ననే యూట్యూబ్ లో చూశాను, సెలబ్రిటీలు అందరూ ఇవి చేసి అంత అందంగా తయారవుతున్నారంట. నీకు పెరగాల్సింది అందం కాదురా, తగ్గాల్సింది మందం. బాగుండేదవని. నిజమేలేండి, అయినా అందంగా లేని వాళ్ళకి కావాలి గాని నాకెందుకు చెప్పండి. వీడు బాగుపడ్డు. రే ఏమైనా సరే ఎవరైనా సరే ఇలాంటివన్నీ తెల్లవారుజామునే చేస్తారా. నాకు తెలుసండి, ఉదయాన్నే సూర్యకిరణాలు చాలా తక్కువగా ఉంటాయి. అప్పుడు చేసినప్పుడే అంత అందంగా తయారవుతే మిట్ట మధ్యాహ్నం ఇంత ఎండకు చేస్తే ఇంకెంత అందంగా తయారవుతారో ఒకసారి ఆలోచించండి. అందుకే లాజిక్ లాపి మీరు కూడా నన్ను ఫాలో అయిపోండి అయ్య గారు.
రేయ్ అప్పుడు నేను వేస్తాను రా శవాసనం. ఇదేనే ఆ బాలు ఇల్లు. మనం అబ్జర్వేషన్కి వచ్చినట్టు అస్సలు తెలియకూడదు. జాగ్రత్తగా మేనేజ్ చేయి. దేవుడా దేవుడా దేవుడా, ఆ స్కూటీ ఇక్కడే ఉండాలి. స్కూటీ దొరికితే నా మల్లికకి గుండు కొట్టిస్తాను స్వామి. మొక్కు నీది, గుండె నాదా. స్కూటీ నీదేగా. ఎవరది? సరే వెళ్దాం పద. రా. హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు? హాయ్ అమ్మా, నువ్వా తల్లి? నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను అంకుల్. నమస్తే అంకుల్. మల్లిక నువ్వా అమ్మా, బాగున్నావమ్మా? ఫైన్ అంకుల్. మీరా అమ్మాయి గారు? నేను ఇంకెవరో దొంగసాటుగా నా చిట్కాలన్నీ వింటున్నాను, కంగారు పడ్డాను. చిట్కాలా? ఆ, కొంపదీసి వంటింటి చిట్కాలా ఢిల్లీ? అబ్బా. కాదమ్మా, సూర్య నమస్కారాలకి దహన సంస్కారాలు చేశాడు. అది కాదమ్మా. ఏయ్ నువ్వు ఆపుతావా? ఎండలో నిలబెట్టి మాట్లాంటిరా, లోపల పదండమ్మా. ముందు ఇంటి బయట చూడాలంకుల్. బయట? అదే ఫస్ట్ టైం వచ్చింది కదా అంకుల్, ఇల్లంతా చుట్టుపక్కలంతా చూడాలని తన ఉద్దేశం. అవునంకుల్. ఓ దాందే ఉందమ్మా. రెడీలే, ఇల్లు చూపించరా. ఆ, ఆ, ఆ. అయ్యో ఎందుకు అంకుల్, నేనున్నాను కదా, నేను చూపిస్తాను. సర్లే అమ్మా. రావే. ఇదిగో ఇదంతా ఒక గార్డెన్, అంటే మొక్కలు పెంచుతారు. బాగుంది కదా. మరి పార్కింగ్ చూద్దాం పదవే. నిజమే, మీనే పార్క్ లో ఉంది కదా. అంకుల్ కి మొక్కలంటే చాలా ఇష్టం. చూసావా? అటువైపు చూద్దాం రా. పద. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా, దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా, మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయువునే పెంచైనా. ఇంట్లో పిల్లలాగా ఎంత కలివిడిగా తిరుగుతోందో. పక్షి. అపశకన పక్షి. అదే ఆసనం అండి. కర్మరో బాబు. ఓ పక్షాసనం కాబోలు. ఇంటి బయట ఏం చూసారమ్మా, ఇల్లు చూద్దరు కనపదండి. ఇంట్లో ఉండదు కదా అంకుల్. అదే అంకుల్, పచ్చదనం ప్రకృతి అని దీని అర్థం కదా. హాయ్ శైలజ్ గారు. హాయ్ వరుణ్. హౌ ఆర్ యు? ఫైన్. నువ్వేంట్రా కాలేజీ ఎగ్గొట్టొచ్చావా? లేదు నాన్న, మా లెక్చరర్ ఎగ్గొట్టేస్తే నేను వచ్చేసాను. సరే పదండి, రారా. నీ స్టడీస్ ఎలా ఉన్నాయి వరుణ్? గోయింగ్ ఆన్. కానీ ఇవాళ పెద్ద బాంబ్ పడింది.
ఏంటది? నెక్స్ట్ వీక్ కాలేజ్లో డిబేట్ కాంపిటీషన్స్ ఉన్నాయి. అందులో ఎవరైనా ఫేమస్ పర్సనాలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మంచిదే కదా, దాంట్లో టెన్షనే ఉంది. మంచి మంచి పర్సనాలిటీస్ అందరినీ మా ఫ్రెండ్స్ చూస్ చేసుకొని ఉంటారు. నేను ఎవరి గురించి చెప్పాలా అనే డైలమాలో ఉన్నా. సంజయ్ తుమ్మ ఆయన ఎవర్రా? నాలాగే పెద్ద వంట మాస్టర్ అండి. యూట్యూబ్ లో ఎన్ని రకాల వంటలు చేస్తాడో. ఢిల్లీ వంట మాస్టర్ అనరు, షెఫ్ అంటారు. ఆయన గురించి, ఆయన వంటల గురించి చెప్పారనుకోండి, అదిరిపోద్దంతే. ఢిల్లీ అందరికీ తెలిసిన వాళ్ళ గురించి చెప్తే థ్రిల్లే ఉంటుంది అయ్య గారు. తెలియని వాళ్ళ గురించి చెప్పాలి. తెలిసన్నావో తెలియకన్నావో గాని కరెక్ట్ మాట అన్నావు ఢిల్లీ. అవును వరుణ్, అందరికీ తెలిసినవి కావు, తెలియనివి చెప్తేనే ఐడెంటిటీ వస్తుంది. అంటే లైక్ చార్లీ చాప్లిన్. ఆయన అందరినీ నవ్విస్తాడని, ఆయన కామెడీ గురించి అందరూ గొప్పగా చెప్తారు. యాక్చువల్లీ ఆయన లైఫ్లో చాలా ట్రాజడీస్ కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళని చూస్ చేసుకో. థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్ అండి. ఏ ఢిల్లీ భోజనం చేద్దాం పదండి. పదమ్మా. పదండి పదండి. మొత్తానికి ఆ విధంగా ఢిల్లీగడ్ మా ఇంటికి చేరాడనమాట. చాలండి అయ్య గారు. నా గురించి చెప్తుంటే అయ్యగారికి అసలు టైమే తెలీదు. అమ్మో, ఆఫీస్ అయిపోయి ఉంటుంది. అంకిల్, మీ అబ్బాయి వచ్చేస్తుంటాడు. ఓ నిజమేనమ్మా, మీ ఇద్దరిని చూశాడంటే కుక్కర్ విజిలా కేకలు పెట్టేస్తాడు. అమ్మో. సరేనమ్మా, బయలుదేరండి. ఓకే. వీలైనప్పుడు అలా వస్తూ ఉండండి. సరే అంకిల్, బాయ్ బాయ్.